అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 94 నెలల డిఏ బకాయిలు 2018 నుంచి 2023 వరకు గల బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 94 నెలల డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2018 నుంచి 2023 వరకు గల ఉన్నటువంటి పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపుల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. 2018 పిఆర్సీకి సంబంధించి మొత్తం 60 నెలల వరకు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 60 నెలల పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించినటువంటి జియో నెంబర్లు కూడా విడుదలయ్యాయి. ఉదాహరణకు జియో ఎంఎస్ నెంబర్ ప్రకారంగా 2018 పిఆర్సీకి సంబంధించినటువంటి జూలై 2019 ఏప్రిల్ వరకు గల జూలై 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు గల 10 నెలల డిఏ పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్ వరకు చెల్లించాలి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2019 మే నుంచి 2020 ఏప్రిల్ వరకు చెల్లించాల్సి ఉంది, చెల్లించలేదు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు, 2020 నుంచి మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం బకాయి పడింది. అలాగే జియో ఎంఎస్ నెంబర్ 51 ప్రకారంగా 2019 జనవరి నుంచి 2019 అక్టోబర్ వరకు గల 10 నెలల బకాయిలు 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు గల 30 నెలల బకాయిలు మరియు 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ వరకు గల 10 నెలల డిఏ పెండింగ్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్. 2022 పిఆర్సీకి సంబంధించి సుమారుగా 36 నెలల బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. 2022 జనవరి నుంచి 2022 జూలై వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. 2022 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు కూడా పెండింగ్ పెట్టేసింది బకాయిలు. అయితే 2023 జనవరి నుంచి 2023 జూన్ వరకు 18 నెలల బకాయిలు అయితే చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వము వీటి గురించి ఇంకా స్పందించనే లేదు. 2022 పిఆర్సీకి సంబంధించి జియో నెంబర్ 113 ప్రకారంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2022 జూలై నుండి 2022 డిసెంబర్ వరకు గల 6 నెలల బకాయిలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయినటువంటి 2023 జనవరి నుంచి 2023 మే వరకు గల 5 నెలల బకాయిలు పెండింగ్లో వదిలేసింది. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 2023 జూన్ నుంచి 2023 అక్టోబర్ వరకు గల 5 నెలల బకాయిలను ప్రభుత్వము చెల్లించాల్సి ఉంది. మొత్తంగా 16 నెలల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నట్టు. సో ఈ అన్ని పెండింగ్ బకాయిలను కలుపుకున్నట్లయితే సుమారుగా 94 నెలల డిఏ బకాయిలు ప్రభుత్వము ఉద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సి ఉండగా దసరా కానుకగా 2024లో రావాల్సినటువంటి జనవరి, జూలై డిఏ బకాయిలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులంతా భావిస్తూ ఉన్నారు. సో డిఫరెన్సెస్ ఇక్కడ చూడొచ్చు. 2018 పిఆర్సీకి 3.144%, అలాగే 2022 పిఆర్సీకి 2.73%, 2022 జూలై నుంచి రావాల్సినటువంటి డిఫరెన్స్ 3.64%. ఈ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని మనందరము ఆశిస్తున్నాము, ఉద్యోగ పెన్షన్ అంతా కూడా. సో ప్రభుత్వం వెంటనే వీటిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్.